ఓకే గైస్. సో టుడే మనం ఫస్ట్ క్లాస్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. స్క్రీన్ కనబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. కనిపిస్తుంది. యా, డన్ గైస్. సో Yes, sir. లైక్ లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. లాస్ట్ క్లాసెస్ లో ఎనీ డౌట్స్? Okay, డెమో sir. సెషన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్లియర్ కదా? ఓకే, డన్. డన్ గైస్. చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అండి. ప్రతి స్టూడెంట్ లైక్ బేసిక్ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కావచ్చు అండి, నో ప్రాబ్లం. ఫస్ట్ మనకి ఏంటంటే ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. వీటిని 3 days బేసిక్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. వీటిని ఎవరైతే బాగా చదివి గుర్తు పెట్టుకుంటారో ఫర్దర్ క్లాసెస్ అన్ని కూడా చాలా డెడ్ ఈజీగా ఉంటాయి. వీటిలో ఎవరు కన్ఫ్యూజ్ అవుతారో ఫర్దర్ క్లాసెస్ కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటాయి. కాబట్టి 1-2 సార్లు మెటీరియల్లో ఆల్రెడీ నీకు పంపించిన మెటీరియల్స్ లో ఉంటాయి. వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా గుర్తు పెట్టుకోండి. సో వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే. సో ప్రపంచంలో డెడ్ ఈజీ సబ్జెక్ట్ ఏంటి అంటే టాలీ. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా ఈజీగా అర్థం చేసుకుంటున్నాడు అంటే అర్థం చేసుకోవాలి టాలీ అనేది ఎంత డెడ్ ఈజీ సబ్జెక్ట్. ఓకే. వాటిని చెప్పే విధానం, అర్థం చేసుకునే విధానం, ఒక బిజినెస్ ఎలా నడపాలి అనేదే మనకి అకౌంట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు వీటిని 1 by 1 డిస్కస్ చేద్దాం. యా. సో మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? మీకు తెలిసినంత వరకు చెప్పండి. కామర్స్ స్టూడెంట్స్ ఉన్నా, నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఉన్నా, అకౌంటింగ్ అంటే ఏంటి? ఎనీవన్ స్మాల్ డెఫినేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? మీనింగ్ ఏంటి చెప్పండి? అకౌంటింగ్ అంటే ఏంటి? బీకామ్ స్టూడెంట్స్, ఎనీవన్ బీకామ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చెప్పొచ్చు. చెప్పండి. నో ఐడియా? ప్రాబ్లం లేదు, మిస్టేక్ మనం డిస్కస్ చేస్తాం. మీకు తెలిసినంత వరకు చెప్పండి. ఓకే. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? April 1st to March 31st. ఏప్రిల్ 1st టు మార్చ్ 31st. ఓకే. అదే అమెరికా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అమెరికా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? ఎనీవన్? ఇండియా ఫైనాన్స్, యా, ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఏప్రిల్ 1st టు మార్చ్ 31st అని చెప్పారు. బాగుంది. అదే విధంగా అమెరికా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? January to December. యా, జనవరి 1st టు December. జనవరి 1st టు డిసెంబర్ 31st. 31st. వెరీ గుడ్ గైస్, వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది 1st April తో స్టార్ట్ అయ్యి 31st 3కి ఎండ్ అవుతుంది అన్నారు. బాగుంది. ఓకే. సో అకౌంటింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆ ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద మన బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్. సో ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? పర్చేజ్, సేల్స్, ఎక్స్పెన్స్, ఇన్కమ్స్, వీటిని ట్రాన్సాక్షన్స్ అంటారు. ఓకే. సో ఈ ట్రాన్సాక్షన్స్ ఏ డేట్ లో, ఏ మంత్ లో, ఏ ఇయర్ లో జరుగుతున్నాయి అనేది ఫస్ట్ మనం ఏం చేయాలి? ఐడెంటిఫైయింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటన్నిటిని మంత్ వైజ్, డేట్ వైజ్, ఇయర్ వైజ్ సిస్టమాటిక్ రికార్డింగ్ లో మనం అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ మంత్ లో ఉన్నాం. సో డిసెంబర్ 1 పర్చేజ్ జరిగిందా? డిసెంబర్ 2 సేల్స్ జరిగిందా? డిసెంబర్ 3 ఎక్స్పెన్స్ జరిగిందా? డిసెంబర్ 4 ఇన్కమ్ వచ్చిందా? డిసెంబర్ 5 కాంట్రా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగాయా అనేది ఆర్డర్ వైజ్ గా, మంత్ వైజ్ గా, డేట్ వైజ్ గా, ఇయర్ వైజ్ గా వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ లో మనం మెయింటైన్ చేయాలి. చేసిన తర్వాత బిజినెస్ మంత్లీ గానీ, ఇయర్లీ గానీ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది సమ్మరైజింగ్ చేసుకోవాలి. సమ్మరైజింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ కి ప్రజెంట్ ఇయర్ కి అనలైజింగ్ కూడా చేసుకోవాలి. బిఫోర్ ఇయర్ లో ఎంత ప్రాఫిట్ లో ఉన్నాం, లాస్ లో ఉన్నాం, ప్రజెంట్ ఇయర్ లో ఎంత ప్రాఫిట్ లో ఉన్నాం, లాస్ లో ఉన్నాం అనేది ఫైనల్ గా అనలైజింగ్ చేసుకుని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో దీన్నే మనం అకౌంటింగ్ అంటారు. అకౌంటింగ్ అని చెప్పుకుంటాం. సో అకౌంట్స్ అనేది ఒక బిజినెస్ లాంగ్వేజ్ సంబంధించింది మనం. సో అది ఒక బిజినెస్ లాంగ్వేజ్ అని అందరికీ తెలుసు. ఓకే. అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ కి సంబంధించింది ఎవరైనా చెప్పగలరా? బీకామ్ స్టూడెంట్స్. బ్రిటిష్, ఫ్రెంచ్, లాటిన్, గ్రీక్, దేనికి సంబంధించిన లాంగ్వేజ్ అది? చెప్పండి. ఏ లాంగ్వేజ్ సంబంధించిందా? లాటిన్. లాటిన్. లాటిన్ కరెక్టేనా? ఇంకా రిమైనింగ్ పర్సన్స్? British.
బ్రిటిష్. అంతేలేండి. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది. అంతే కదా? లాటిన్ సార్, ఆహా! లాటిన్. ఏంటండి? లాటిన్ సార్, లాటిన్. లాటిన్. ఓకే. అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది గుర్తుపెట్టుకోవాలి. అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ కి సంబంధించింది. ఓకే. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. అంటే మన బిజినెస్ లో ఒక ఇయర్ మొత్తం అంటే 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యే బిజినెస్ 31st 3కి ఎండ్ అయ్యే బిజినెస్ ఏదైతే ఉంటుందో మంత్లీ, ఇయర్లీ మనము అకౌంట్స్ ని మెయింటైన్ చేస్తూ చెక్ చేసుకుంటూ వెళ్ళడాన్నే అకౌంటింగ్ అని మనం చెప్పుకుంటాం. గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. ఈయన 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అంటే మనకి 2 మోడ్స్ ఉంటాయమ్మా. 2 మోడ్స్ ఉంటాయి. సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ మోడ్ అండ్ డబుల్ ఎంట్రీ మోడ్? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి? డబుల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి? ఎనీవన్? ఎవరైనా చెప్పొచ్చు. తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. ఏంటి? సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి? డబుల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి? నో ఐడియా? ఐడియా లేదా? ఓకే. సో సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటంటే బిజినెస్‌లకి లేదంటే బిజినెస్ నుంచి వెళ్ళే గాని, వచ్చేవి గాని ట్రాన్సాక్షన్ ఉంటే ఒకటి మాత్రం రాసుకునేవారు. అంటే ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్‌కి వెళ్ళింది. 50,000 తీసుకొని వెళ్లి కంప్యూటర్‌ని పర్చేజ్ చేసింది. అంటే మన బిజినెస్ నుంచి 50,000 బయటికి వెళ్తుంది. వెళ్ళేది మాత్రమే రాసేవాళ్ళండి. బయట నుంచి మన బిజినెస్‌లోకి వచ్చే కంప్యూటర్ ఏదైతే ఉందో అది రాసేవాళ్ళు కాదు ఎంట్రీ. అలా సింగిల్ ట్రాన్సాక్షన్ రాసేవాళ్ళు. దాన్ని సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు. అలా రాస్తే అకౌంట్స్ కరెక్ట్‌గా రావనే ఉద్దేశ్యంతో ఈయన మనకేం చేశారు లుకా పాసియోలి డబుల్ ఎంట్రీ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అంటే మన బిజినెస్ నుంచి 50,000 అమౌంట్ బయటికి వెళ్తుంది అంటే బయట నుంచి మన బిజినెస్‌లోకి 50,000 గల కంప్యూటర్ మన బిజినెస్‌లోకి వస్తుంది. అలా 2 ట్రాన్సాక్షన్స్ రాస్తేనే బిజినెస్‌లో అకౌంట్స్ కరెక్ట్‌గా వస్తాయి అనే ఉద్దేశంతో ఈయన డబుల్ ఎంట్రీ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అప్పటి నుంచి అకౌంట్స్ అనేది కరెక్ట్‌గా రావడం జరిగింది. సో ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి అని చెప్పాలి. యాహ్! సో తర్వాత గోల్డెన్ రూల్స్, టైప్స్ ఆఫ్ అకౌంట్స్, ఓకే. ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ ఇలా రకరకాలుగా పిలుస్తారు దీన్ని. ఓకే. ఈ చార్ట్‌ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో ఈ చార్ట్‌లోనే బిజినెస్ ఉంది. ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేసి రన్ చేయాలనేదే గోల్డెన్ రూల్స్ లేదంటే టైప్స్ ఆఫ్ అకౌంట్స్. మనకి 3 టైప్స్ ఉంటాయమ్మా. పర్సనల్, రియల్, నామినల్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్‌కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఇవి రూల్స్. పర్సనల్, రియల్, నామినల్ అని చెప్తాం. ఈ మూడిటిని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఇదే అకౌంట్స్ అని 100% మనం చెప్పగలుగుతాం. పర్సనల్, రియల్, నామినల్. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలి అనేది అకౌంట్స్. వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మీరు పోస్ట్ చేయడానికే ఈ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అనేది మీరు నేర్చుకుంటున్నారు. అంటే మనకు అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది. ఆ అకౌంటింగ్ సైకిల్ మీరు చూసుకున్నట్లయితే అది అర్థం చేసుకొని ఎక్కడైనా మిస్టేక్ వెళ్లి రెక్టిఫై చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఓకే. అలాంటిది 3 స్టెప్‌లు మీరు చేయగలిగితే ఆటోమేటిక్‌గా రిపోర్ట్స్ అన్నీ సాఫ్ట్‌వేరే, సాఫ్ట్‌వేరే ఆటోమేటిక్‌గా రెడీ చేసుకుంటుంది. అందుకోసమే మనకి లైక్ ఈ యొక్క టాలీ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే మనిషికి సగానికి సగం వర్క్ అనేది తగ్గిపోతుంది. మనిషికి సగానికి సగం వర్క్ అనేది తగ్గిపోతుంది. అందుకోసమే ఏదైనా సాఫ్ట్‌వేర్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు. అది కూడా మీరు గమనించాలి. ఓకే. సో ఆ వర్క్ ఏంటి అనేది మనకి క్లియర్‌గా టుడే క్లాస్‌లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే. డన్. చూడండి. సో ఫస్ట్ వన్ మీరే చెప్పండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి మన దగ్గర? ఎనీవన్? క్యాపిటల్. క్యాపిటల్ కావాలి. క్యాపిటల్. వెరీ గుడ్. సో క్యాపిటల్ అనేది బిజినెస్‌కి ఎవరిస్తారండి? క్యాపిటల్ అనేది బిజినెస్‌కి ఎవరిస్తారు? ఎవరు ఇవ్వచ్చు? బిజినెస్ స్టార్ట్ ఎవరు చేసే పర్సన్. ఏ పర్సన్ హ్మ్. అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఆ పర్సన్ క్యాపిటల్ తీసుకొస్తారు. ఓకే. ఓనర్. ఒకవేళ ఓనర్ ఇవ్వలేదు. నువ్వు ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవచ్చు? Investment, some banks, హ్మ్. institutions have to take the loans. ఓకే. వెరీ గుడ్. ఇంకా? ఇంకా? పబ్లిక్ ఫండ్. హ్మ్. ఇంకా? ఓకే. గుడ్. సో సూపర్. అంటే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే మనము బిజినెస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. బిజినెస్ వేరు, ఓనర్ వేరు ఇద్దరు ఒకటి కాదు.
బిజినెస్ లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ అనుకోవాలి. బిజినెస్ లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ. బిజినెస్ ఓనర్ కూడా శాలరీ ఇవ్వాలి. బిజినెస్ ఓనర్ కూడా శాలరీ ఇవ్వాలి. సో బిజినెస్ తనంతకు అదే పని చేసుకోలేదు కాబట్టి ఓనర్ ఏం చేస్తాడు? బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నిలబడి బిజినెస్ కి వర్క్ బిజినెస్ కి వర్క్ చేయడం జరుగుతుంది. బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి, బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం వెళ్తున్నాయి అనేసి మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దానంతకు అది పని చేసుకోలేదు కదా! దానిలో ఎవరో ఒకరు నిలబడి పని చేయాలి. ఆ పని చేసేది ఎవరు అంటే ఓనర్. ఓనర్ కూడా సాలరీ తీసుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో డన్. ఇక్కడ చూడండి. ఒకవేళ మనకి 3 టైప్స్ ఉంటారండి దీంట్లో. నేచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని ముగ్గురుంటారు. నేచురల్ పర్సన్స్ అంటే ఎవరు? ఒకవేళ ఓనరే బిజినెస్‌కి డబ్బులు ఇవ్వకపోతే, బిజినెస్ మార్కెట్‌లో చాలా మంది డబ్బులు వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో, సంథింగ్ ఎవరి దగ్గరైనా వెళ్లి తెచ్చుకోవచ్చు. లోకేష్, క్రిష్, ఫయాజ్, డేవిడ్ ఎవరి దగ్గరికైనా వెళ్లి అప్పనేది తెచ్చుకోవచ్చు. మనుషుల పేర్లు అంటే హ్యూమన్ బీయింగ్ నేమ్ వస్తుంది. తర్వాత ఓకే. వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఆర్టిఫిషియల్ పర్సన్స్ లైక్ గ్రూప్స్ ఆఫ్ పర్సన్స్ అన్నమాట. కంపెనీస్, ఫర్మ్స్, ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్, ఏజెన్సీస్, ఇండస్ట్రీస్ ఎవరైనా వెళ్లి డబ్బులు తెచ్చుకోవచ్చు. లైక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ లేదంటే టీసీఎస్ కంపెనీ, విప్రో, ఇన్ఫోసిస్, కాప్‌జెమిని అలాగే కావచ్చు. కోల్‌గేట్, డాబర్ ఏజెన్సీస్ కావచ్చు. ఇలా ఎక్కడికైనా వెళ్లి అప్పు తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. వాళ్ళు కూడా ఇవ్వలేదు. రిప్రజెంటేటివ్ అంటే ఓనర్. ఓనర్ పేరు ఏం పేరు? క్యాపిటల్. ఓనరే బిజినెస్‌కి డబ్బులిస్తే రిప్రజెంటేటివ్ క్యాపిటల్ అని చెప్తాం. క్యాపిటల్ అని మనం క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. ఓకే. పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి? మనుషుల పేర్లు గాని, సంస్థల పేర్లు గాని వచ్చినాయి అంటే ఆటోమేటిక్‌గా మనం పర్సనల్ అకౌంట్స్ తీసుకోవాలి. హ్యూమన్ బీయింగ్స్ ఎయిదర్ కంపెనీ నేమ్స్, ఆర్గనైజేషన్స్ ఏవైనా గాని పేర్లు పలుకుతాయమ్మా. పేర్లతో పలికేటి ఏవొచ్చినా మీరు పర్సనల్ అకౌంట్స్ అని కళ్ళు మూసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. వాటికి సంబంధించిన రూల్స్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇది రూల్ అన్నమాట. సో తర్వాత దాని ఎగ్జాంపుల్స్ చూడండి. నేమ్ ఇండివిడ్యువల్ పర్సన్, బ్యాంక్, పార్ట్నర్‌షిప్స్. ఓకే. నెక్స్ట్ రియల్ అకౌంట్. ఓకే. మీరు బాగుందండి. మీరు డబ్బులు తెచ్చుకున్నారు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక 5,00,000 10,00,000 తెచ్చుకున్నారు. ఏదో ఒక కంపెనీ అనుకోండి. కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాలనుకున్నారు. లేదు మొబైల్ షాప్ పెట్టాలనుకున్నారు. లేదు సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాలనుకున్నారు. ఒక 10,00,000 20,00,000 తెచ్చుకున్నారు ఎక్కడో ఒక చోట. ఓకే. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీ మీరు పెట్టాలనుకుంటున్నారనుకోండి. దానికి సంబంధించిన రిసోర్స్ ఏం కావాలి? ఎవరైనా చెప్పగలరా? డబ్బులుందండి. 10,00,000 20,00,000 మీ దగ్గర ఉంది. కంపెనీ స్టార్ట్ చేయాలి. దానికి సంబంధించిన రిసోర్స్ ఏం కావాలి అంటున్నాను. చెప్పండి ఎవరైనా? వాట్ ఈస్ ద ప్లేస్ రిసోర్స్ అని చెప్పండి. ప్లేస్ ప్లేస్ ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి హ్మ్. లేబర్ లైసెన్స్, సమ్ హ్మ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ హావ్ టు టేక్. ఓకే. ఏంటి రిసోర్స్ అంటే ఏంటి? First you have to start the business, which place you have to locate it, that place is well known or you have to checking. ఓకే. ఇంకా రిమైనింగ్ వాళ్ళమా? ఎనీవన్ ప్లీజ్ ఆమె కాకుండా ఇంకెవరైనా చెప్పగలరా? రిసోర్స్ అంటే ఏం కావాలి? ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే డబ్బులైతే ఉంది. నెక్స్ట్ ఆ బిజినెస్ కావాల్సిన రిసోర్స్ ఏం కావాలి? ఎవరైనా చెప్పగలరా? ప్లీజ్ కామెంట్. చాట్ బోర్డ్‌లో కామెంట్ పెట్టొచ్చు. Proper land, equipment, ప్రాపర్ ల్యాండ్, ఎక్విప్‌మెంట్స్ వెరీ గుడ్. ఇంకా? ఇంకా? Raw materials. employees. రా మెటీరియల్స్ సూపర్. ఇంకా? లేబర్, లేబర్స్ ఓకే. ఇంకా? Employees, ఎంప్లాయీస్. ఓకే. గుడ్. సో క్యాపిటల్ తెచ్చుకున్నామండి. తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం కావాలంటే బిజినెస్‌కి రిసోర్స్ కావాలి. రిసోర్స్ అంటే ఏంటి? అసెట్స్. రిసోర్స్ అంటే ఏంటి? అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. సో ఆ అసెట్స్ అనేది ఎందుకు ఉపయోగపడతాయి అనేది కూడా మనకి తెలియాలి. ఓకే. సో ఇక్కడ మీరు గమనించాలి. లైక్ మనకి అసెట్స్ అండి. రిసోర్స్ అంటే అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అని 3 రకాలుంటాయి. ఇన్‌క్లూడింగ్ వాటిలోనే పర్చేజ్, సేల్స్, క్యాష్ కూడా యాడ్ చేస్తాం. యాక్చువల్‌గా పర్చేజ్, సేల్స్ అనేది నామినల్ అకౌంట్ వస్తుంది. బట్ రియల్ అకౌంట్ కింద తీసుకుంటే అకౌంట్స్ కొంచెం రిలేటెడ్‌గా వస్తాయి. ఎంట్రీకి రిలేటెడ్‌గా వస్తాయని మనం లైక్ పర్చేజ్, సేల్స్ అనేది రియల్‌లో తీసుకుంటాం. యాస్ పర్ అకౌంట్స్ ప్రకారంగా నామినలే వస్తుంది. ఓకే. ఇలా తీసుకున్నా ఏం కాదు. మీనింగ్‌ఫుల్ రావడానికి రియల్ అకౌంట్ తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు బిజినెస్ తెచ్చుకున్నారండి. 10,00,000 మీరు డబ్బులు తెచ్చుకున్నారు. వాటికి సంబంధించి ఫస్ట్ ఏం కావాలి? ల్యాండ్ కావాలి.
ఆ ల్యాండ్ లో బిల్డింగ్ కావాలి, ఆ బిల్డింగ్ లో తర్వాత మీకు ఫర్నిచర్ కావాలి. ఒకవేళ మీరు కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నారనుకోండి, ప్రొజెక్టర్స్ ఉండాలి, బెంచ్లు ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి, డెస్క్టాప్స్ ఉండాలి, ఓకే, చైర్స్ ఉండాలి. ఇవన్నీ ఏంటి అసెట్స్. నీ బిజినెస్ కోసం పర్చేజ్ చేసి ఉపయోగించుకునే వాటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అసెట్స్ రియల్ అకౌంట్ లో ఉంటాయి. ఓకే, సో రియల్ అకౌంట్ కింద అసెట్స్ వస్తాయి. అసెట్స్ లో 3 రకాలు ఉంటాయి. అవి నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేస్తాం. ఇన్క్లూడింగ్ పర్చేజ్, సేల్స్, క్యాష్ కూడా రియల్ అకౌంట్ కిందకే వస్తుంది. తర్వాత వాటి యొక్క రూల్స్ ఏమున్నాయి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అని మనం డిస్కస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి దీనికి సంబంధించి. ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్ రియల్ అకౌంట్ కింద మనం తీసుకుంటాం. ఓకే, డన్. ఓకే, సో క్యాపిటల్ తెచ్చుకున్నారంటే పర్సనల్ అన్నారు. బిజినెస్ కావాల్సిన అసెట్స్ ఏమైనా కావాలనుకుంటే రియల్ అని చెప్పారు. సో తర్వాత నెల నెల కంటిన్యూగా నీ బిజినెస్ లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ జరుగుతాయి. అవి ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎక్స్పెన్సెస్ ఏంటి చెప్పగలరా? బిజినెస్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏంటి చెప్పండి? Salaries, employees. శాలరీస్, ఇంకా శాలరీస్, ఇంకా Telephone charges, postage and telegram, printing and stationery. Network Very area. good. ఇంకా Rent. సూపర్. ఇంకా ఆఫీస్ రెంట్. ఓకే, సో మన హోమ్ లో అయినా, ఆఫీస్ లో అయినా, హాస్పిటల్లో అయినా, కాలేజీలో అయినా, స్కూల్లో అయినా, సాఫ్ట్వేర్ కంపెనీలో అయినా కంటిన్యూగా నువ్వు ఆపినా ఆగకుండా జరిగే ఎక్స్పెన్సెస్ ఏంటి అంటే, ఆఫీస్ ఎక్స్పెన్స్ ఏంటి అని చెప్పండి. ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి, రెంట్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, టెలిఫోన్ బిల్ ఉంటుంది. ఓకే, సో తర్వాత ఆఫీస్ సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఉంటుంది, ఆఫీస్ లో స్టేషనరీ ఎక్స్పెన్స్ ఉంటుంది, పోస్టేజ్ ఉంటుంది, ఓకే, బ్యాడ్ డెబ్ట్స్ ఉంటాయి, డిప్రిసియేషన్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓకే, ఇవేంటి కంటిన్యూగా నెల నెల కంటిన్యూగా జరిగే ఎక్స్పెన్సెస్ ఇవన్నీ. సో వీటితో పాటు నీ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఇన్కమ్స్ ఇన్కమ్స్ ఏముంటాయి? ఒకవేళ నీది కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి, సో ఆ ఇన్కమ్స్ వేరు ఉంటాయి. ఒకవేళ ఇన్స్టిట్యూట్ అనుకోండి, మీది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అనుకోండి, వచ్చే ఇన్కమ్స్ ఏంటి? కాలేజ్ అనుకోండి, వచ్చే ఇన్కమ్స్ ఏంటి? హాస్పిటల్ అనుకోండి, వచ్చే ఇన్కమ్స్ ఏంటి? చెప్పండి చూద్దాం. ఇన్కమ్స్ ఏమొస్తాయి చెప్పండి. ఇన్కమ్స్ ఏముంటాయమ్మా? ఎక్స్పెన్సెస్ మాత్రం Commission ఏ based. ఆర్గనైజ్ ఎక్స్పెన్సెస్ అయితే మాత్రం ఏ ఆర్గనైజేషన్ అయినా సేమ్ ఉంటాయి. కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. కాలేజీలో ఒకలా ఉంటాయి, హాస్పిటల్లో ఒకలా ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకలా ఉంటాయి. ఏంటి చెప్పండి చూద్దాం. కాలేజీలో ఏముంటాయమ్మా ఇన్కమ్స్? కాలేజీలో ఏముంటాయి? హాస్పిటల్ ఏముంటాయి చెప్పండి చూద్దాం. ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి. ఏముంటాయి చెప్పండి. కాలేజ్ ఫీజ్, వెరీ గుడ్. ట్యూషన్ ఫీజ్, ఇంకా ఏముంటాయమ్మా? ఇంకా ఏముంటాయి ఇన్కమ్స్? ఒకవేళ హాస్పిటల్లో చెప్పండి, హాస్పిటల్ ఇన్కమ్స్ ఏముంటాయి? ఓకే, డన్. సో లైక్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ట్యూషన్ ఫీజు రిసీవ్డ్, ఓకే, ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్, హాస్పిటల్ అయితే డాక్టర్స్ ఫీజు రిసీవ్డ్, కన్సల్టెన్సీ ఫీజు రిసీవ్డ్, రూమ్ రెంట్ ఫీజు రిసీవ్డ్, ఆపరేషన్ ఫీజు రిసీవ్డ్, మెడిసిన్ ఫీజు రిసీవ్డ్, ఓకేనా, డొనేషన్ ఫీజు రిసీవ్డ్. ఇలాంటి పదాలు ఉంటాయి ఇన్కమ్స్ అంటే. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అనేటివి కంటిన్యూగా మంత్లీ బిజినెస్ లో జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. వాటిలో రకాలు తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకే, దీనికి రూల్ ఏముంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్తాం. ఓకే, ఇవి మా పర్సనల్, రియల్, నామినల్. ఇవి 3 మీరు అర్థం చేసుకున్నారంటే అకౌంట్స్ మీకు వచ్చినట్టే, గుర్తుపెట్టుకోండి. సో అసెట్స్ 3 రకాలండి. ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్డ్ సిఎస్. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఈ అసెట్స్ మన బిజినెస్ కోసం పర్చేజ్ చేసిన తర్వాత 1 సంవత్సరం పైనే వీటి వల్ల మన బిజినెస్ యూజ్ పొంది ఉండాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇమీడియట్ గా వాటిని అమ్మం కదా. ల్యాండ్, బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచర్, కంప్యూటర్ మన బిజినెస్ కోసం కొన్నేటివి. మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం. వీటిని ఇమీడియట్ గా అమ్మమండి, గుర్తుపెట్టుకోండి. ఇవి 1 సంవత్సరం పైనే వీటి వల్ల మన బిజినెస్ యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. ఇవి 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. లైక్ క్యాష్, లిక్విడ్ క్యాష్ బిజినెస్ లోకి వస్తూ ఉంటుంది. అది తీసుకుని వెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తూ ఉంటాం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. కస్టమర్స్, కొత్త కస్టమర్స్ రిపీటెడ్ గా వస్తానే ఉంటారు, డెబ్టార్స్ అని చెప్తాం అలానే. బిల్స్, రిసీవబుల్స్, ఎవరు మన బిజినెస్ కి ఎంత అమౌంట్ ఇవ్వాలి, పెండింగ్ అమౌంట్. షేర్స్, మీరు లక్కీ భాస్కర్ సినిమా చూసింటారు. ఓకే, దాంట్లో షేర్స్ ఈ నిమిషం కొంటాడు, మళ్ళీ రేపటికల్లా అమ్ముతాడు. అంటే ఇమీడియట్ గా దాని వాల్యూ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అవే అనమాట షేర్స్. వీటిని కరెంట్ అసెట్స్ కింద మనం షో చేస్తాం. ఫిక్స్డ్ సిఎస్. ఫిక్స్డ్ సిఎస్ అంటే ఏంటి?
ఇవి కంటికి కనిపించవు. గుడ్ విల్ టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి వరల్డ్ వైడ్ ఉంటాయి, వాళ్ళు క్వాలిటీ క్వాంటిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో కాబట్టి గుడ్ విల్ అనమాట. పేటెంట్ రైట్స్ ఉన్నాయి. కరోనాకు ఎవరైనా ఫార్ములా కనిపెట్టారు ఏదో ఒక దేశం, అదే ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే కనిపెట్టిన దేశము పేటెంట్ రైట్స్ ఇవ్వాలి, అప్పుడే మిగతా దేశాల్లో వాటిని ఉపయోగించవచ్చు. తర్వాత ట్రేడ్ మార్క్స్, కొన్ని కంపెనీస్ లోగో చూస్తానే ఇది పలానా కంపెనీ అని ఐడెంటిఫై చేస్తాం, వాటిని ట్రేడ్ మార్క్స్ అంటాం. ఇలా టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అంటాం, ఏనుగులు గుర్తుంటే ముత్తూట్ ఫైనాన్స్ అంటాం, ఒక రోడ్స్ క్రాస్ కోండి రౌండ్ ఆఫ్ ఉంటే టాటా మోటార్స్ అంటాం. ఇలా కొన్ని లోగో చూస్తానే ఇది పలానా కంపెనీ అని చెప్పొచ్చు. తర్వాత కాపీ రైట్స్, తెలుగు సినిమా తమిళ్ పోవాలన్నా, తమిళ సినిమా తెలుగు రావాలన్నా, సాంగ్ ఏదైనా సాంగ్ రాసిన, పోయం రాసిన, కంటెంట్ రాసిన, స్టోరీ రాసిన, వీటన్నిటి కూడా సి అని రౌండ్ ఆఫ్ ఉండి కాపీ రైట్స్ ఉంటాయి. వీటిని కాపీ రైట్స్ అంటాం. ఇవి 3 కలిపితే అసెట్స్ అంటాం. ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్డ్. ఈ 3 కలిపితే అసెట్స్ అంటాం. ఇవి రియల్ లో ఉంటాయా, నామినల్ లో ఉంటాయా, పర్సనల్ లో ఉంటాయండి? ఇవి చెప్పండి, ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయండి? నామినల్. నామినల్ లో ఉంటాయా అసెట్స్? ఏమ్మా బీకామ్ స్టూడెంట్స్ రియల్ లేరా రియల్ దీంట్లో? సార్. రియల్ సార్. రియల్ ఎక్కువ. అంతేలేండి మా, అది కాకుండా ఇది కాకుండా అది, ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో అసెట్స్ అనేవి రియల్ అకౌంట్ లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అసెట్స్ అనేవి రియల్ అకౌంట్స్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ 2 రకాలండి, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ అని ఫ్యాక్టరీలో ఉంటాయి, ఇండైరెక్ట్ అని ఆఫీస్ లో ఉంటాయి. సో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు డైలీ వేజెస్ పనిచేస్తారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు, వేజెస్. ఫ్యాక్టరీ రెంట్, ఫ్యాక్టరీ ఓన్ కాదు, ఫ్యాక్టరీ రెంట్ పే చేయాలి. సో ఆ ఫ్యాక్టరీలో మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఒక ప్రోడక్ట్ ఆ ఫ్యాక్టరీలో తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ వెళ్ళాలి, క్యారేజ్ ఇన్వర్స్. సో తర్వాత వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తాం. సో తర్వాత గోడౌన్ రెంట్. గోడౌన్ రెంట్ అంటే ఏంటి? గోడౌన్స్ మల్టిపుల్ గోడౌన్స్ ఉంటాయి, వాటికి పెట్టే రెంట్స్. ఇవి ఏ వచ్చినా కూడా మనం డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద తీసుకుంటాం. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. సో ఆఫీస్ లో జరిగేటి ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వాలి, రూమ్ రెంట్స్ పే చేయాలి, కమిషన్స్ ఇవ్వాలి, డిస్కౌంట్స్ ఇవ్వాలి, టెలిఫోన్ చార్జెస్, ఎలక్ట్రిసిటీ చార్జెస్, డిప్రిసియేషన్, స్టేషనరీ, ఇవన్నీ ఆఫీస్ లో జరుగుతాయి. ఈ 2 రకాలని ఎక్స్పెన్సెస్ అంటారు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఈ ఎక్స్పెన్సెస్ పర్సనల్ లో ఉంటాయా, రియల్ లో ఉంటాయా, నామినల్ లో ఉంటాయండి? చెప్పండి, ఎక్కడ ఉంటాయండి? ఎక్కడ ఉంటాయమ్మా ఎక్స్పెన్సెస్? ఎక్కడ ఉంటాయి? పర్సనల్, రియల్, నామినల్? నామినల్. నామినల్ సార్. సో నామినల్ అకౌంట్ లో ఉంటాయి, నామినల్ అకౌంట్స్ లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇన్కమ్స్ అండి. ఇన్కమ్స్ 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్, ఇండైరెక్ట్. సో డైరెక్ట్ అని ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ అని ఆఫీస్ లో జరుగుతాయి. ఇప్పుడు మీరు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, అక్కడ మీరు ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. ఏదైనా మీ బాడీ ఇంజురీ జరిగింది అనుకోండి, మీ ఫైర్ ఇన్సూరెన్స్ కింద మీకు అమౌంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, నష్టపరిహారం. సో ఫైర్ ఇన్సూరెన్స్, క్లైమ్ రిసీవ్డ్. సో స్టాక్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ పంపిస్తున్నారు, దాని మీద కూడా ఇన్కమ్ ఛార్జ్ చేస్తారు. ఫ్లైట్ ఛార్జెస్ ఇన్కమ్, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ, మెయింటెనెన్స్ సర్వీస్, ఇలా రకరకాల ఛార్జెస్ అనేది రిసీవ్ చేసుకుంటారు. వీటన్నిటిని డైరెక్ట్ ఇన్కమ్ కింద చూపిస్తాం. ఇంకా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఇవన్నీ ఆఫీస్ లో జరుగుతాయి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, మీరు పక్క బిజినెస్ వారికి 1 lakh ఇచ్చారు, ఊరికనే ఇస్తారా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తారు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఎవరికైనా మీరు కమిషన్ పనిచేస్తున్నారు, కమిషన్ వచ్చింది, కమిషన్ రిసీవ్డ్. మీకు హైదరాబాద్ లో పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అక్కడ ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది, దాంట్లో నెలకు రెంట్ మీకు వస్తుంది, ఒక్కొక్కరి నుంచి 50,000 రెంట్ రిసీవ్డ్. మీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్. ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇవన్నీ కూడా ఫర్దర్ మనం డిస్కస్ చేస్తాం క్లియర్ గా. ఇవన్నీ డైరెక్ట్ ఇన్కమ్స్ కిందకి వస్తాయి. ఈ 2 కలిపితే ఇన్కమ్స్ అంటారు. ఈ ఇన్కమ్స్ ఎక్కడ ఉంటాయమ్మా? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి, ఎక్కడ ఉంటాయి? నామినల్ అకౌంట్ లో ఉంటాయి. వెరీ గుడ్. మనకి టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయండి? 3 రకాలు, క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్ కి వెళ్ళింది, ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళింది, అక్కడ 1 lakh పర్చేజ్ చేశాం. సో ఎలా? క్యాష్, ఆన్ ద స్పాట్ క్యాష్, లేదంటే చెక్ ఇచ్చి తెచ్చుకున్నాం. సో దాన్ని మనం క్యాష్ ఆర్ చెక్ ట్రాన్సాక్షన్ అంటాం. లేదు, 1 lakh సరుకు తీసుకున్నాం కానీ డబ్బులు ఇవ్వలేదు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మన పేరు రాసుకుంటారు. సో దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని చెప్పుకుంటాం, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. సో తర్వాత నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. నాన్ క్యాష్ అంటే ఏంటి? ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి, వీటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అసెట్స్ కొనింటాం, వాటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీయాలి, సో అది డిప్రిసియేషన్ అంటాం. పర్చేజ్ చేసాం, ఒక 50,000 పర్చేజ్ చేసాం, 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, పర్చేజ్ రిటర్న్ చేస్తాం సప్లయర్ కి. కస్టమర్ కి సేల్ చేసాం,
10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, కస్టమర్ నీకు రిటర్న్ చేస్తాడు. ఇవి 3 ఏవి వచ్చినా కూడా నాన్ క్యాష్ కిందకి తీసుకోవాలి, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ సైకిల్ మాది. సో ఈ అకౌంటింగ్ సైకిల్ ఏంటంటే మీరు మాన్యువల్ గా చేయాలంటే చాలా టైం పడుతుంది. జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. సో ఇది కామర్స్ స్టూడెంట్ కి తెలిసి ఉంటది. అకౌంట్స్ అంటేనే ఈ చార్ట్. ఈ చార్ట్ కనుక తెలియకపోతే అసలు అకౌంట్స్ మెయింటైన్ చేయలేము. ఇదే ప్రాధాన్యత, స్టెప్ బై స్టెప్. ఓకేనా, ఎలా అనేసి. మనకి అకౌంట్స్ లో టర్మినాలజీ ఉంటుంది. ఈ టర్మినాలజీ గురించి మనం తెలుసుకోవాలి. ఇవి ఫర్దర్ మనం డిస్కస్ చేస్తూ వస్తాం క్లాస్ వెళ్ళే కొద్దీ. క్యాపిటల్, డ్రాయింగ్స్, సేల్స్, ట్రాన్సాక్షన్, బ్యాడ్ డెబ్ట్స్, సేల్స్ రిటర్న్, అసెట్స్, లైబిలిటీ, పర్చేజెస్, క్రెడిటర్స్, పర్చేజ్ రిటర్న్, డెబ్టర్స్, రెవెన్యూ, స్టాక్. ఇవి టర్మినాలజీ. ఈ టర్మినాలజీని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మన ఓన్ లాంగ్వేజ్ లో గుర్తుపెట్టుకోకుండా. ఓకేనా. సో ఇప్పుడు మీరు బేసిక్స్, ఫండమెంటల్స్ అన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొన్ని ట్రాన్సాక్షన్స్ కి డెబిట్, క్రెడిట్ ఏంటి అని అడుగుతాను, అది మీరు చెప్పాలి. ఓకే. సో మీ కాలేజీలో ఎలా చెప్పింటారు జనరల్ ఎంట్రీస్ అన్ని? సో ఎలా, లైక్ క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ టు రాజు అకౌంట్ అలా చెప్పింటారు. చాలా మంది బట్టి కొట్టేసి ఉంటారు. అది ఎందుకు డెబిట్ అవుతుంది, ఎందుకు క్రెడిట్ అవుతుంది అని ఎవరు చెప్పరు. అది ఎందుకు అలా వచ్చింది మీరు అలా గుర్తుపెట్టుకున్నా ఉంటారు. అలా కాదు. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మీరు నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఎంట్రీస్ బట్టి కొట్టరు. So what do you mean drawings? ఏంటండి? What do you mean drawings? The definition of the drawings. చెప్తాను. ఓకే. సో చూడండి, ఫస్ట్ క్యాపిటల్. ఓకేనా, క్యాపిటల్ పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని మనం చెప్తాం, గుర్తుపెట్టుకోండి. సో పక్కన ఏం లేదు అంటే క్యాపిటల్. ఓకే. సో క్యాపిటల్ అంటే ఎవరు క్యాపిటల్ అంటే ఎవరు? ఓనర్. 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 సో ఓనర్ పేరు, ఓనర్ పేరుకి బదులు ఏం చెప్తాం? క్యాపిటల్ అంటారు. ఇప్పుడు నా పేరు లోకేష్ ఉంది. 1 days. సో క్యాపిటల్ అంటే ఎవరు? ఓనర్. ఓనర్ పేరే క్యాపిటల్. ఇప్పుడు నా పేరు లోకేష్. లోకేష్ ఇన్ఫోటెక్ అనేది నా సంస్థ. సో లోకేష్ ఇన్ఫోటెక్ దాని అంతకు అదే పని చేసుకోలేదు. నేను ఓనరే కదా, నేనే నా బిజినెస్ కి ఒక 5 lakhs డబ్బులు ఇచ్చాను. ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే ఓనర్ పేరు రాసుకోవాలి కదా, క్యాపిటల్ అనేది. ఓనర్ బిజినెస్ అనేది ఓనర్ పేరు రాసుకోవాలి కదా, లోకేష్ అని. కానీ లోకేష్ అని రాయకుండా ఓనర్ యూనిక్ నేమ్ కాబట్టి అకౌంట్స్ ప్రకారంగా ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటారు. సో దాన్ని క్యాపిటల్ అంటారు. ఓనరే బిజినెస్ కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు, అప్పుడు క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు, సో దాన్ని డ్రాయింగ్స్ అంటారు. సో దాన్ని డ్రాయింగ్స్ అని చెప్తాం. ఓకే. సో డన్. పక్కన ఏం లేదంటే క్యాష్. క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగే కదా. ఏం అకౌంట్ పర్సనల్, రియల్, నామినల్? పర్సనల్. క్యాష్ అనేది పర్సనల్. రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. యా. సో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది? చెప్పండి. క్యాపిటల్ డెబిట్ అవుతుంది, క్యాష్ క్రెడిట్ అవుతుంది. అవునా? రిమైనింగ్ వాళ్ళమా ఆయన చెప్పింది కరెక్టేనా? క్యాపిటల్ ఇస్తున్నారు కాబట్టి క్యాపిటల్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలండి. మీరు ఒక ఫర్నిచర్ షాప్, లేదంటే మొబైల్ షాప్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీనో, కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ ఎవరు ఇచ్చారు బిజినెస్ కి? ఓనర్ ఇచ్చాడు. ఓనర్ డబ్బులు ఇస్తున్నాడు అంటే గివరా, రిసీవరా? గివర్ సార్. క్యాపిటల్ సైడ్ గివర్ అనేది డెబిట్ లో ఉందా, క్రెడిట్ లో ఉందా? క్రెడిట్. క్యాపిటల్ అనేది క్రెడిట్. సో ఓనర్ బిజినెస్ కు డబ్బులు ఇస్తున్నాడు అంటే ఓనర్ బిజినెస్ కు డబ్బులు కమ్స్ ఇన్, గోస్ అవుటా? క్రెడిట్ అయినప్పుడు డెబిట్ అవుతుంది. యా. సో మీరు వన్ సైడ్ కనిపెట్టారు అనుకోండి, దానికి ఆపోజిట్ సైడ్ రివర్స్ అవుతుంది. ఇటు పక్క క్రెడిట్ అని చెప్పారు, ఆటోమేటిక్ ఇది డెబిట్. ఇటు పక్క డెబిట్ అని చెప్పారు, ఆటోమేటిక్ ఇది క్రెడిట్. అంతే. ఓకే. ఒక ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కావాలంటే ఫస్ట్ డబ్బులు కావాలి. ఓకే, ఓనర్ క్యాపిటల్ ఇచ్చాడు 10 లక్షలు, బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలి? బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ వెళ్ళి పర్చేజ్ చేయాలి కదా. స్టాక్ మార్కెట్ కి వెళ్ళి పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్. పర్చేజ్ అనేది ఏం అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్? రియల్ అకౌంట్. రియల్. కళ్యాణ్ నేమ్ వచ్చిందంటే ఏం తీసుకోవాలి?
Personal account. Personal account. రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit what goes out. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. సో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? మన బిజినెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మన బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, మన బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతున్నాయి అనేది మీరు ఆలోచిస్తేనే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి. మీరు ఎదుటి వారి గురించి ఆలోచించారంటే అకౌంట్స్ రాంగ్ వస్తాయి. నా బిజినెస్ అని మాత్రమే నువ్వు ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్ లో కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి స్టాక్ ని పర్చేజ్ చేసింది ఫ్రమ్ అతని నుండి. ఓకే, పర్చేజ్ అనేది ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది, ఏది డెబిట్ ఏది క్రెడిట్? Purchase debit, Kalyan credit. వెరీ గుడ్. సో పర్చేజ్ డెబిట్, కళ్యాణ్ క్రెడిట్. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుకు జరుగుతుందా, క్యాష్ ఆర్ చెక్ జరుగుతుందా? Credit transaction. ఎలా చెప్తున్నారు క్రెడిట్ అని? అక్కడ క్యాష్ అని మెన్షన్ చేయలేదు సార్. ఎస్, క్యాష్ ఆర్ చెక్ అని మెన్షన్ చేయలేదు అంటే మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి అప్పుగా పర్చేజ్ చేసింది అని అర్థం. ఓకే, సో తర్వాత మనం 1 month తర్వాత 1 week తర్వాత ఇవ్వాలి కదా డబ్బులు సప్లయర్ కి. క్యాష్ పేడ్ టు కళ్యాణ్. క్యాష్ ఏం అకౌంట్? క్యాష్ ఏం అకౌంట్? Real account. యా, కళ్యాణ్ Personal account. Personal. ఏంటి? Debit what comes in, credit what goes out. అసలు రూల్ ఏంటి? Debit is the receiver, credit is the giver. ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్కి డబ్బులు పే చేస్తుంది అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళ్తుంది అంటే ఇక్కడ గోస్ అవుటా కమ్సినా? మన దగ్గర నుంచి డబ్బులు వెళ్తుంది అంటే Short. ఇటు పక్క క్రెడిట్ అయిందంటే ఆటోమేటిక్ అటుపక్క డెబిట్. ఓకే, సో 10 lakhs పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశారు, బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేశారు, బాగుంది. ఓకే, కొన్ని వస్తువులు వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మనం మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం. సేల్స్ టు లక్ష్మి ఎంటర్ప్రైజెస్. సేల్స్ అనేది ఏం అకౌంట్? Real account. సో లక్ష్మి పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? రియల్ రూల్ ఏంటి చెప్పండి త్వరగా. డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. యా, రియల్ రూల్. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. సో ఇప్పుడు సేల్స్ అంటే మన బిజినెస్ నుంచి స్టాక్ బయటికి వెళ్తుందా వస్తుందా? పోతున్నాయి సార్. వెళ్తున్నాయంటే డెబిటా క్రెడిటా? సేల్స్ అంటే Debit. క్రెడిట్. సో అటుపక్క ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుంది. ఇది జరిగే ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ చెక్ ఆర్ క్రెడిట్ ఏది జరుగుతుంది? ఏం జరుగుతుంది? క్యాష్ ఆర్ చెక్ ఆర్ Credit. Credit. అప్పు జరుగుతుంది, క్రెడిట్. ఓకే, తర్వాత కస్టమర్స్ మనకు డబ్బులు ఇవ్వాలి కదా, క్యాష్ రిసీవ్డ్ అంటే మన బిజినెస్ లక్ష్మి ఎంటర్ప్రైజెస్ నుంచి డబ్బులు రిసీవ్ చేసుకుంటుంది. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లక్ష్మి. క్యాష్ ఏం అకౌంట్, లక్ష్మి ఏం అకౌంట్? Cash real. Cash real account, Lakshmi personal account. Personal. రియల్ ఏంటి? Debit what comes in, credit what goes out. పర్సనల్ రూల్ ఏంటి? Debit is the receiver, credit is the giver. సో దీంట్లో డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు? మన బిజినెస్ కి డబ్బులు వస్తుందా, తీసుకుంటా లేదంటే పోతుందా మన బిజినెస్ నుంచి? Received. యా, క్యాష్ డెబిటా క్రెడిటా? డెబిట్. Debit. వెరీ గుడ్, వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి కంపల్సరీగా. ఓకేనా? సో ఇప్పుడు క్యాష్ ఏం అకౌంట్, బ్యాంక్ ఏం అకౌంట్? Real. Cash. క్యాష్ రియల్ అకౌంట్, బ్యాంక్ వచ్చి పర్సనల్ అకౌంట్. యా, రియల్ రూల్ ఏంటి? Contra entry sir. డెబిట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్. Credit. చెప్పండి త్వరగా. Debit and credit. రియల్ రూల్ చెప్పండి. డెబిట్ కమ్స్ ఇన్, Debit క్రెడిట్ what గోస్ అవుట్. comes in, credit what goes out. పర్సనల్ రూల్ ఏంటి? Debit the డెబిట్ receiver, credit the giver. సో ఇప్పుడు క్యాష్ డిపాజిట్ అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుందా వస్తుందా? Goes out. సో డెబిట్ క్రెడిట్ క్యాష్ Credit. Credit. డెబిట్. Sure. ఓకే, బిజినెస్ లో మంత్లీ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి కదా, పక్కన ఏం లేదంటే క్యాష్ ను ఊహించుకోవాలి. రెంట్ అనేది ఏం అకౌంట్, పర్సనల్ ఏం అకౌంట్? Private account. రెంట్ పర్సనల్ రియల్ నామినల్? Personal. నామినల్. క్యాష్ అనేది పర్సనల్.
సో నామినల్ ఏం అకౌంట్? ఓకే, పర్సనల్ నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ రెంట్ పే చేస్తుంది అంటే మన బిజినెస్ అది ఎక్స్పెన్సా ఇన్కమా? Expense. సో ఎక్స్పెన్స్ అనేది డెబిట్. అటుపక్క ఏంటి? క్యాష్ అనేది మన బిజినెస్ నుంచి గోస్ అవుట్. ఓకే, సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ మనకి ఏమవుతాయి? డెబిట్ అవుతాయి. సేమ్. ఓకేనా? సో డైరెక్ట్ కింద ఏమొస్తాయి? రెంట్, వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ, క్యారేజ్ ఇన్వర్స్, గోడౌన్ రెంట్, ఇవి ఏ వచ్చినా డెబిటే. ఇంకా శాలరీస్, రెంట్స్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, డిప్రిసియేషన్, ఇవి ఏ వచ్చినా కూడా డెబిట్ అవుతాయి. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఏం అకౌంట్ ఇది? పర్సనల్, రియల్, నామినల్? నామినల్. క్యాష్ అనేది Real. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. రియల్ రూల్ ఏంటి? రియల్ రూల్ బాస్ చెప్పాలి, మీకు గుర్తుండాలి బాగా మైండ్ లో. చెప్పండి, రియల్ రూల్ ఏంటి? క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కమిషన్ రిసీవ్డ్ అంటే మనకి ఇన్కమా ఎక్స్పెన్సా? Income. ఇన్కమ్. ఇన్కమ్ అంటే క్రెడిట్. Credit. సో డైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ క్రియేట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తర్వాత అసెట్స్. పక్కన ఏం లేదు అంటే జస్ట్ కంప్యూటర్ అని ఉంది, పక్కన ఏం లేదంటే క్యాష్ అని తీసుకోవాలి. అంటే క్యాష్ కు పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. కంప్యూటర్ ఏం అకౌంట్? ఫిక్స్డ్ అసెట్. కంప్యూటర్ అనేది ఏం అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్? ఏంటి? పేర్లు వచ్చేది ఇవన్నీ ఇవే కదా సార్, పర్సనల్ అకౌంట్. రియల్ అకౌంట్. కంప్యూటర్ రియలా? రియల్. క్యాష్ అనేది క్యాష్. రియల్ రూల్ ఏంటి? రియల్ రూల్ ఏంటి? దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? సో రెండు రియల్ రావచ్చు, కానీ మీనింగ్ అది ఎత్తుకోవాలి. సో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది దీంట్లో? కంప్యూటర్ Credit. కంప్యూటర్ డెబిటా, క్రెడిటా? Credit. డెబిట్. డెబిట్. Credit. కంప్యూటర్ డెబిట్. క్యాష్ గోస్ అవుట్. కంప్యూటర్ మన బిజినెస్ లోకి వస్తుందండి, క్యాష్ మన బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది. ఓకే, దీని కింద మెషినరీ, ఫర్నిచర్, ల్యాండ్, బిల్డింగ్ ఏది వచ్చినా కూడా సేమే, డెబిట్ అవుతుంది. సమ్ టైమ్స్ మనం లోన్స్ తెచ్చుకుంటూ ఉంటాం అవుట్ సైడ్ నుంచి, వాళ్ళు ఇస్తున్నారంటే గివర్, మన బిజినెస్ లోకి కమ్స్ ఇన్. ఓకే, ఈ విధంగా మీరు మీ మెటీరియల్లో 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ కి ఇదే విధంగా మీరు చేయాలి. మీ కాలేజీలో లాగా చేయకండి, అక్కడ అలా చేశారంటే గుర్తుండవండి. చెప్తున్నాను, మీరు కాలేజీలో లాగా చేయకండి. ఇలాగ నేను ఎలా చెప్పానో అలాగే చేశారంటే మీరు వాటి గురించి ఆలోచిస్తారు. ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది అని ఆలోచిస్తారు. ఇలా చేశారనుకోండి, మీరు చాలా మంది ఎలా చేస్తారు? ఈ కాలేజీలో ఇలా చెప్పింటారు, అలా చెప్పింటే చాలా మంది బట్టి కొట్టేసింటారు సబ్జెక్ట్, తెలుసా? ఇప్పుడు క్యాపిటల్ అని ఉంది, ఫస్ట్ ప్రాబ్లం. ఇది ఎలా చేస్తారు మీకు తెలుసా? సో డెబిట్ క్యాష్ అకౌంట్, సో క్రెడిట్ క్యాపిటల్ అకౌంట్, ఇలా చేసింటారు మీరు జర్నల్. ఇది ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది మాత్రం తెలియదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ ఉంది, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్, టివిటి ఎల్టీడి. ఇది ఎలా చేస్తారు? డెబిట్ పర్చేజ్ అకౌంట్, క్రెడిట్ కార్తిక్. అది ఎందుకు వచ్చింది, డెబిట్ ఎందుకు అయింది, ఎందుకు క్రెడిట్ అయింది మాత్రం తెలియదు. ఓకే, అదే ఇప్పుడు నేను చెప్పిన లాగా చేశారు అనుకోండి,
ఫస్ట్ ప్రాబ్లం ఇది చూడండి. క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్, క్యాష్ పేడ్. ఇలా 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగానే చేయాలి. ఇలా చేయొద్దండి. ఇలా చేస్తే మీకు సబ్జెక్ట్ రాదు. ఇలా చేయకండి. ఇలా చేస్తే సబ్జెక్ట్ రాదు. నేను చెప్పినట్టు ఇలా చేయండి. మీకు లైఫ్ లాంగ్ మర్చిపోతే అప్పుడు అడగండి. ఈ ఫార్మాట్ చేయండి. ఈ ఫార్మాట్ చేస్తే ఏది కూడా బట్టి కొట్టరు. ఓకే, కాలేజీలో కానీ ఇలా చెప్పారంటే నేను చెప్పినట్టుగా ఏ స్టూడెంట్ బట్టి కొట్టడు ఎంట్రీస్. ఇది ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అని తెలియాలి. తెలిస్తేనే సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్? ఎనీ డౌట్స్ మా? ప్లీజ్ కన్ఫర్మ్. అడగచ్చండి. ఈ 3 days చెప్పబోయే క్లాసెస్, ఈ రోజు చెప్పింది టుమారో డే ఆఫ్టర్ టుమారో చెప్పబోయే క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఇవి 3 బాగా అర్థమయ్యాయి అంటే అకౌంట్స్ ఈజీగా మెయింటైన్ చేస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? సో డన్ గైస్, బై. సో టుమారో గ్రూప్స్ అండ్ లెడ్జర్ తీసుకొచ్చేద్దాం.